హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీ పోస్టల్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ పోస్టులు ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో చూడండి, సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ పోస్టులకి సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే అన్రిజర్వ్డ్కి 3 పోస్టులు, ఓబీసీకి 2, టోటల్ గా 6 పోస్టులు కేటాయించడం జరిగింది. పిఎస్టీ గుంతకల్ దీనికి సంబంధించి అన్రిజర్వ్డ్కి 2, ఓబీసీకి 1, టోటల్ గా 3 పోస్టులు. పిఎస్టీ విజయవాడకి అన్రిజర్వ్డ్కి 2, ఎస్సీకి 1, ఎస్టీకి ఏమీ లేవు, ఓబీసీకి ఏమీ లేవు, టోటల్ గా 3 పోస్టులు కేటాయించడం జరిగింది. పిఎస్టీ రాజమండ్రికి సంబంధించి అన్రిజర్వ్డ్కి 1, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి ఏ విధమైనటువంటి పోస్టులు కేటాయించలేదు. టోటల్ గా చూసుకుంటే ఒక పోస్ట్ గా చెప్పుకోవచ్చు. మనకి ఈ విధంగా 13 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత సబార్డినేట్ ఆఫీస్ పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ డివిజన్ కి సంబంధించి ప్రకాశం డివిజన్ లో అన్రిజర్వ్డ్కి 1 పోస్టు, టోటల్ గా 1 పోస్టు చెప్పడం జరుగుతుంది. ఆర్ఎంఎస్ ఏసీ డివిజన్ కి సంబంధించి అన్రిజర్వ్డ్కి 2, ఎస్సీకి 1, టోటల్ గా 3 పోస్టుగా చెప్పడం జరుగుతుంది. ఆర్ఎంఎస్ టీపీ డివిజన్ అన్రిజర్వ్డ్కి 3, ఎస్టీకి 1, టోటల్ గా 4 పోస్టులు. ఆర్ఎంఎస్ వి డివిజన్ అన్రిజర్వ్డ్కి 6, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 2, టోటల్ గా 11 పోస్టులు. ఆర్ఎంఎస్ వై డివిజన్ కి సంబంధించి అన్రిజర్వ్డ్కి 8, ఎస్టీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 3, టోటల్ గా 14 పోస్టులు. ఈ విధంగా మనకి 33 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే దీనిలో కొన్ని ఏంటంటే పీడబ్ల్యూడి అభ్యర్థులకి కొన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. అదే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏంటంటే ఇక్కడ 4 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి పే స్కేల్ అనేది మనకి 18,000 వరకు కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ప్లస్ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ, ఎస్టీకి 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీకి 13 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10వ తరగతి లేదా ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి కర్నూలు, విజయవాడ అండ్ విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుందంటే రాత పరీక్ష ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. మొత్తం మనకి 100 మార్కుల రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. దీంట్లో పార్ట్ ఏ 25 మార్కులకి 25 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఉంటాయి. ఇవేంటంటే మల్టిప్లై చాయిస్ క్వశ్చన్స్ గా చెప్పడం జరుగుతుంది. పార్ట్ బి 25 మార్కులకి ఉంటుంది, 25 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఉంటాయి. ఏవేంటంటే ఇవి కూడా మల్టిప్లై చాయిస్ క్వశ్చన్స్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది, మల్టిప్లై చాయిస్ క్వశ్చన్స్ గానే ఉంటాయి. అయితే పార్ట్ సిలో అయితే 25 మార్కులు వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి, 25 మార్కులు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ మీద మనకి ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చూడండి, మనకి అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు 400 ఉంటుంది. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి 100 రూపాయలు మాత్రమే ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు. మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి అయితే మనకి ఏంటంటే అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుంది, ప్లస్ 400 వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. మేల్ క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి అయితే అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు 400 ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ, ఎస్టీకి అయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఓకే, అయితే ఈ పోస్టులకు సంబంధించి ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే మనకి ఈ రోజు నుంచి కూడా అంటే నిన్నటి నుంచే మనకి అప్లికేషన్ అనేది ప్రారంభమైంది. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం వచ్చేసి 31/01/2018 అంటే మనకి నిన్నటి నుంచి కూడా ఇది ప్రారంభం అవడం అనేది జరిగింది. అదేవిధంగా చివరి తేదీ 28/02/2019. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 5/3/2019. చివరి తేదీ ఏంటంటే దరఖాస్తుకి ఈ యొక్క దరఖాస్తు సమర్పణకి చివరి తేదీ వచ్చేసి మనకి 08/03/2019గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. ఓకే, మనం అన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, శాలరీ అనేది ఎంత ఉంటుంది ఏంటి అనేది, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనం చెప్పుకున్నాము. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఏంటంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా పోస్టల్ జాబ్స్ మీద ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి, ఇలా గ్రూప్ 4 దేనికైనా సరే మీరు ప్రిపేర్ అవ్వడానికి నేను ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను కింద డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.
హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.